అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము పంట పండే భూములకు రైతు భరోసా ఇచ్చే దిశగా పూర్తిగా సర్వే చేస్తుంది. ఎక్కడెక్కడ పంటలు పండుతున్నాయి, ఎక్కడ రాళ్ళు రప్పలు ఉన్నాయి, ఎక్కడ చెట్లు గుట్టలు ఉన్నాయి అనే కోణంలో కూడా రెవెన్యూ అధికారులు, వ్యవసాయ అధికారులతో పూర్తిగా గ్రామీణ స్థాయిలో సర్వే నిర్వహిస్తున్నారు. అదేవిధంగా రేషన్ కార్డులు, మరోవైపు ఇందిరమ్మ ఇళ్ల కోసం కూడా సర్వే నిర్వహిస్తున్నారు. వీటన్నింటికి సంబంధించి ఏదైతే రైతు భరోసా ఎలాంటి పంట భూములకు ఇస్తున్నారు, లేక ఎంత పంట భూములు ఉంటే ఎంతవరకు లిమిట్ చేసి పంట భూములకు రైతు భరోసా ఇస్తున్నారు అనే అంశానికి సంబంధించి నిజామాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ వారిని అడుగు. సార్ నమస్తే. ముఖ్యంగా సార్ చెప్పండి, రాష్ట్ర ప్రభుత్వము రైతుల కోసం ఎంతో సేవ చేస్తామని చెప్తుంది. అందులో భాగంగా రైతు భరోసా ఇచ్చేందుకు సిద్ధమైంది. రైతు భరోసా కోసం పంట పండే భూములకు, అదేవిధంగా రాళ్ళు రప్పలు కాకుండా, చెట్లు గుట్టలు కాకుండా పంట పండే భూములకి ఇచ్చే దిశగా ప్రయత్నాలు సాగుతుంది. పూర్తిగా గ్రామీణ స్థాయిలో సర్వే నిర్వహిస్తుంది. ఎలా సార్ ఈ సర్వే ఎలా సాగుతుంది? సర్వే సజావునే సాగుతుందండి. ముఖ్యంగా ఇందులో సాగుకు యోగ్యంగా భూములు గుర్తించడం, ఎక్కడైనా కానీ నాలా కన్వర్షన్ చేసినా కానీ, లేకపోతే ఎక్కడైనా లేఅవుట్స్ ఉండే అనాథరైజ్డ్ లేఅవుట్స్ ఉన్నా కానీ, అదేవిధంగా నాలా కన్వర్షన్ అయ్యి లేఅవుట్స్ ఉన్నా కానీ, తర్వాత ఏమన్నా స్ట్రక్చర్స్ అటువంటివి ఏవైనా ఉన్నా కానీ, సాగుకు యోగ్యంగా అనేటువంటి భూములు ఏవైనా కానీ వాటన్నిటిని గుర్తించి వాటిని ఇప్పుడు ఈ రైతు భరోసాల కింద తీసేస్తున్నారు. దీనికోసం అన్ని టీమ్స్ ఫామ్ చేశారు. టీమ్స్ అన్నీ కూడా ప్రతి విలేజెస్కి వెళ్తున్నారు. వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే, ఎక్కడైతే వాళ్ళు కెడస్ట్రల్ మ్యాప్స్ తీసుకుంటారో అందులో వాళ్ళకి ఎక్కడైనా నాలా కన్వర్టెడ్ కానీ, అక్కడ ఏమైనా స్ట్రక్చర్స్ ఉన్నా కానీ వాళ్ళకి ఈజీగా ఐడెంటిఫై చేసుకోగలుగుతారు. ఆ సర్వే నెంబర్లో కనుక ఏమన్నా ఉన్నట్లయితే అవన్నీ కూడా పాస్బుక్స్ కూడా వాళ్ళ దగ్గర ఉన్న డేటాను వెరిఫై చేస్తారు. అదేవిధంగా వాళ్ళ దగ్గర ఈ కెడస్ట్రల్ మ్యాప్ సహాయంతో వాళ్ళు మొత్తం కూడా అన్నీ వెరిఫై చేసి ఎక్కడైతే సాగుకు యోగ్యంగానే భూములు ఉన్నాయో వాటిని గుర్తించి వాటిని తీసేయడం జరుగుతుందండి. వాటికి వరకు అయితే సార్, ముఖ్యంగా వ్యవసాయం అంటేనే అన్ని రకాల పంటలతో పాటు పండ్ల మొక్కలు, చెట్లు, అదేవిధంగా ఏదైతే వ్యవసాయ పొలంలో అనుబంధంగా ఇతర ఏదైతే గొర్రెల ఫామ్ కానీ వాటన్నింటికి సంబంధించి నాటుకోళ్ల పెంపకం కానీ వాటన్నింటి కూడా జరుగుతుంటాయి. అది కూడా వ్యవసాయానికి కిందికి వస్తుంది. అలాంటి పంట భూములకు కూడా ఏమైనా అవకాశాలు ఉంటాయి? అవండి పండ్ల తోటలు వ్యవసాయం యోగ్యం. ఇక్కడ ఇందులో మనం మెయిన్ ఏంటంటే, వ్యవసాయానికి యోగ్యమైన భూమిని గుర్తించడం, యోగ్యం కాని భూమిని వారిగా తీసేస్తారు. తర్వాత వేరే మీరు అన్నట్లు అంతర పంటగా అవన్నీ చేసుకుంటారు. అట్లా కాదు, వ్యవసాయం చేసే భూములన్నింటినీ గుర్తించి వాటికైతే రైతు భరోసా వస్తుంది, దానికేం ప్రాబ్లం లేదు. అట్లా కాకుండా నాన్ అగ్రికల్చర్ పర్పస్లో ఏదైనా కానీ వాళ్ళు యాక్టివిటీస్ కానీ చేసుకుంటే వాటిని వరకు తీసేస్తారు. అంటే నాన్ అగ్రికల్చర్ యాక్టివిటీస్ అంటే ఇప్పుడు హార్టికల్చర్ కూడా వస్తుందండి. ఓకే సార్, హార్టికల్చర్ కూడా వస్తుంది. అంటే హార్టికల్చర్ అంటే అరబుల్ ల్యాండే కదా, జామ, పామ్ ఆయిల్, ఏవైనా ఏ తోటైనా తోటలకు కూడా అంతకుముందు ఇస్తున్నారు, ఇప్పుడు ఇస్తారు. ఓకే సార్. అంటే ఈ 5 రోజుల పాటు సాగే సర్వేలో ఏమి గుర్తిస్తారు సార్ పూర్తిగా గ్రామీణ స్థాయిలో? వీటిలంటే అన్నింటికి గతంలో ఏదైతే లేఅవుట్లు చేసిన భూములని వాటిని తొలగించే అవకాశాలు ఉంటాయి? అవునండి. ఏవైనా కూడా ఆల్రెడీ సాగుకు యోగ్యమైన భూములన్నింటినీ కూడా గుర్తిస్తారు. అంత కాకపోతే వాళ్ళు క్షేత్రస్థాయి పరిశీలన కూడా జరుపుతారు. సమగ్రంగా సర్వే చేసి ఎక్కడైతే వీళ్ళు అనుమానపడతారో, అంటే నాలా ఉందో, అంటే ఏదైనా సాగుకు యోగ్యంగాని భూములు అయితే ఉన్నాయో వాటిని గుర్తించి వాటిని పరిశీలించి వాటిని ఫస్ట్ పరిశీలిస్తారు. ఆ తర్వాత మళ్ళీ గ్రామ సభల్లో వాటిని పెట్టేసిన తర్వాత వాటన్నిటిని తీసేసి వాటికి వరకు రాదు. ఒకసారి మనం అది నాలా కింద కానీ, అంటే సాగుకు యోగ్యంగాని భూములకు కానీ, ఇప్పుడు రాళ్ళు రప్పలని కాదు, ఎక్కడైనా గుట్టలు కానీ అటువంటివి కానీ అక్కడ సాగు చేయలేని భూములు ఉన్నాయో వాటిని గుర్తించిన తర్వాత వాటిని ఒకసారి మనం ఐడెంటిఫై చేసి వాటిని గనక నాలా కింద మనం కన్వర్ట్ చేస్తే కూడా అది కూడా ఇర్రివర్సిబుల్ అండి. కాబట్టి ఇందులో ఏంటంటే, పడవ భూములు అవి ఉన్నాయి అనుకోండి, అవి ఇందులో రావు. ఎక్కడైతే సాగుకు యోగ్యం కానిటువంటి భూములు ఉన్నాయో వాటిని మాత్రమే తీసేయటం, గుర్తించడం జరుగుతుంది. ముఖ్యంగా పంటలు పండే భూములకే రైతు భరోసా ఇస్తామని అంతే. అయితే సార్, ఈ గ్రామీణ స్థాయిలో గ్రామ సభలు పెడతారు. ఈ గ్రామ సభల్లో ఏం గుర్తిస్తారు సార్? గ్రామ సభలు అంటే ఆల్రెడీ ఒకసారి సర్వే చేస్తారండి. అది యాక్చువల్గా షెడ్యూల్ చూసుకోండి. ఆల్రెడీ దీని మీద షెడ్యూల్ ఏంటంటే, ఈ బృందాలని ఫీల్డ్ వెరిఫికేషన్ కోసం పంపిస్తారు. 16వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు ఈ బృందాలన్నీ కూడా ప్రతి విలేజెస్ వెళ్ళి అక్కడ పరిశీలన జరుపుతాయి, క్షేత్రస్థాయి పరిశీలన జరుపుతారు. జరిపిన తర్వాత ఈ 20వ తారీఖు, మళ్ళీ 21వ తారీఖు నుంచి 24వ తారీఖు వరకు
మళ్ళీ మళ్ళీ వీళ్ళందరూ గ్రామ సభలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. గ్రామ సభల్లో వీళ్ళ తీర్మానాన్ని ఆమోదిస్తారు. తర్వాత ఏ రోజు ఆ రోజు ఎంట్రీ కూడా చేయడం అనేది జరుగుతుంది. అంటే ఇప్పుడు ఏదైతే ఉన్నదో ప్రభుత్వం ముఖ్యంగా 4 స్కీములు అండి ఈసారి: రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, అదేవిధంగా కొత్త రేషన్ కార్డ్స్, తర్వాత ఇందిరమ్మ ఇళ్ళు. ఈ 4 మీద, ఈ స్కీమ్స్ మీద కూడా ఇప్పుడు ఎక్సర్సైజ్ జరుగుతుంది. వీటన్నిటికీ కూడా ఇప్పుడు ఆల్రెడీ క్షేత్రస్థాయి పరిశీలన జరుగుతుంది. 20 వరకు జరుగుతుంది. 20 జరిగిన తర్వాత 21 నుంచి గ్రామ సభలు కండక్ట్ చేస్తారు. గ్రామ సభల్లో వాళ్ళ తీర్మానం తీసుకున్న తర్వాత ఏ రోజు ఆ రోజు డేటా ఎంట్రీ కూడా జరుగుతుంది. అయితే జరిగిన తర్వాత మనం 25వ తారీఖు వరకు మొత్తం డేటా ఎంట్రీ కూడా అయిపోతుంది. అయిపోయిన తర్వాత 26వ తారీఖు నుంచి మనం రెడీగా ఉంటాం. అయితే సార్, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఎవరెవరికి వస్తుంది సార్? ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అంటే ఇప్పుడు వాళ్ళు యాక్చువల్గా రైతు కూలీలు, అంటే ఎవరైతే అంటే వ్యవసాయ కూలీలకు అనమాట, వాళ్ళకి పొలం ఉండకూడదు. భూమి లేని నిరుపేదలకే ఈ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా వస్తుంది. అది ఎట్లా గుర్తిస్తారు? వాళ్ళకి ఎట్లా గుర్తిస్తారంటే వాళ్ళకి ల్యాండ్ ఉండకూడదు. అంటే ఏదైనా కూడా అగ్రికల్చర్ ల్యాండ్ అనేది లేని వాళ్ళకే ఇస్తారు. అది కూడా కాకుండా వాళ్ళకి మనం ఉపాధి హామీ కార్డు కూడా ఉండాలి. ఉపాధి హామీలో కూడా కొన్ని రోజులు పనిచేసి ఉంటేనే వాళ్ళకి ఇస్తారు. ఓకే, అట్లానే సార్ ఇప్పుడు రేషన్ కార్డులకు సంబంధించి సర్వే నిర్వహిస్తున్నారు గ్రామీణ స్థాయిలో. ప్రతి ఇంటింటికి వెళ్ళి సర్వే జరుగుతుంది. రేషన్ కార్డుల పరిస్థితి ఏంటి? దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్తారు? చాలా మంది ఇళ్లలో గతంలో ఉన్న రేషన్ కార్డులలో ఏదైతే ఒక కుటుంబంలో 4 ఉంటే ఇంకో పెళ్లి అయ్యి వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు, కొంతమంది పెళ్లి అయ్యి ఇంటికి వచ్చిన వాళ్ళు ఉంటారు, అలా పేర్లు అందులో జమ కాలేదు. అంటే ఇప్పుడు ఈ కొత్త రేషన్ కార్డులకు సంబంధించి దాన్ని ఎలా చేయగలుగుతారు? యాక్చువల్గా కొత్త రేషన్ కార్డులకి సంబంధించి మాకు కొంత డేటా ఆల్రెడీ ఇవ్వడం జరిగిందండి. మాకు అది మొత్తం కూడా మనకి వరకు ఇప్పుడు 39,131 ఈ హౌస్ హోల్డ్ కౌంట్ వరకు మనకు వచ్చిందండి. వీళ్ళకి వరకు మనం ఎక్కడి వరకు వాళ్ళకి మనం సర్వే చేస్తాము. జనరల్గా ఈ డేటాను కూడా హెడ్ ఆఫీస్ నుంచి వాళ్ళు ఆల్రెడీ అంటే ఫిల్టర్ చేసే ఇచ్చారు. ఎప్పుడైతే ఎవరైతే ఇప్పుడు వాళ్ళు అప్లై చేసిన వాళ్ళకి ఆల్రెడీ వేరే కార్డు ఉందో, లేకపోతే వాళ్ళకి ఇన్కమ్ క్రైటీరియా కానీ, లేకపోతే వాళ్ళకి అంటే అన్ని రకాలుగా దాన్ని 360 డిగ్రీస్లో వాటిని వెరిఫై చేశారు. అక్కడ వెరిఫై చేసి ఫిల్టర్ చేసి ఆల్మోస్ట్ ఎలిజిబుల్ వాటికి పంపించారు. అయినా కానీ ఆల్రెడీ మనకి ఏదైతే క్రైటీరియా ఉందో, వాళ్ళకి ఇంత ల్యాండ్ ఉండాలి, ఆ విధంగా ల్యాండ్ కానీ వాటికి ఇన్కమ్ కానీ ఆ క్రైటీరియా తీసుకొని అవన్నీ కూడా వాళ్ళకి 4 వీలర్ ఉండకూడదు, అట్లా అవన్నీ క్రైటీరియా ఏదైతే ఉన్నాయో, ఇన్కమ్ ట్యాక్స్ పే చేయకూడదు, అటువంటివన్నీ ఉన్నాయి కదా. ఆ క్రైటీరియా కూడా మళ్ళీ ఎప్పటిలాగా వీళ్ళు వెరిఫై చేస్తారు. ఫీల్డ్కి పోయినప్పుడు వెరిఫై చేసి మళ్ళీ ఒకసారి వాళ్ళు ఎలిజిబులా కాదా చూసుకొని, అంటే ఆల్రెడీ ఒక ప్రొఫార్మా వస్తుంది మాకు. ఆల్రెడీ 13 కాలం ప్రొఫార్మా ఉంది. అంటే అందులో ఏంటంటే ఫస్ట్ మన ఫీల్డ్ వెరిఫికేషన్లో ఎస్ఆర్నో అనేది తీసుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళు గ్రామ సభలో పెట్టి అందులో కూడా వాళ్ళు ఎలిజిబులా కాదనేది గ్రామ సభలో కూడా నిర్ణయం తీసుకుంటారు. నిర్ణయం తీసుకున్న తర్వాత ఫైనల్గా అంటే రిమార్క్స్ రాసుకున్న తర్వాత అవన్నీ కూడా డేటా ఎంట్రీ ఏ రోజు ఆ రోజు చేసి వీళ్ళందరిలో ఎవరైనా ఎలిజిబుల్ ఉంటే తీసేయడం జరుగుతుంది. గ్రామ సభల్లో కూడా ఫైనలైజ్ చేసిన తర్వాత ఎలిజిబుల్ ఉన్న వాళ్ళకి ఆ కార్డులు ఇవ్వటం జరుగుతుంది. అయితే ఇప్పుడు అందులో 3-4 సభ్యులు ఉన్నారనుకోండి ఒక రేషన్ కార్డులో, ఆల్రెడీ వాళ్ళు ఎవరైనా అంటే వాళ్ళ సంబంధించిన వాళ్ళ కార్డుల్లో వాళ్ళ పేర్లు ఉన్నాయనుకోండి, అవి గుర్తించి వాటిని ఆ కార్డుల నుంచి తొలగించడం జరుగుతుంది. కొత్త రేషన్ కార్డులు ఇచ్చే వాళ్ళ సభ్యులు ఎవరైనా వేరే రేషన్ కార్డులో కనుక వాళ్ళ పేర్లు నమోదై ఉంటే వాళ్ళని మరికి తీసేస్తారు. అయితే సార్, ఇందిరమ్మ ఇళ్ళ సర్వే కొనసాగుతుంది. ఇందిరమ్మ ఇళ్ళ కోసం జాబితా సిద్ధం చేస్తుంది ప్రభుత్వం. దానికి ఎలా సాగుతుంది సార్ ముందర? అన్నీ కూడా యాజ్ పర్ షెడ్యూల్, నేను ఏ విధంగా అయితే షెడ్యూల్ చెప్పానో అదేవిధంగా షెడ్యూల్ ప్రకారం సాగుతున్నాయండి. ఇప్పుడు ఇవన్నింటి కూడా ఎప్పటిలోకి పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి? అదేనండి, 25 వరకు మనం పూర్తిగా డేటా ఎంట్రీ కూడా పూర్తి చేస్తాం. చేసిన తర్వాత 26 నుంచి ఆల్మోస్ట్ బెనిఫిషరీ అందరూ ఫైనలైజ్ అవుతారు. తర్వాత మనం 25వ తారీఖు నాడు మనం ఇన్ఛార్జ్ మినిస్టర్ గారిది అప్రూవల్ కూడా తీసుకుంటాం. అయితే మనం 24 వరకు యాక్చువల్గా ఈ డేటా ఎంట్రీ కూడా అంతా పూర్తి చేసుకొని 25వ తారీఖు ఇన్ఛార్జ్ మినిస్టర్ గారితో అప్రూవల్ తీసుకున్న తర్వాత 26కు మనం అంతా కూడా ప్రిపేర్డ్గా రెడీగా ఉంటాము. ఓకే సార్, చివరిగా ఈ ఇందిరమ్మ ఇళ్ళ సర్వే కానీ రైతులకు సంబంధించి రైతు భరోసా దీనిపైన ఏం చెప్పగలుగుతారు రైతులందరికీ? నిజంగా కూడా మనం సాగుకు యోగ్యం కానీ భూములకైతే మనం ఇవ్వకూడదండి రైతు భరోసా.
అటువంటి వాళ్ళని ప్రభుత్వం గుర్తించి అంటే అవసరమైన వాళ్ళకి అందించాలనేది ప్రభుత్వ ఉద్దేశం. ఏదైతే మనం ఇప్పటివరకు ఒకళ్ళ నాలా ల్యాండ్స్ కూడా ఇచ్చి ఉంటే, అంటే సాగు చేయని వాటికి కూడా ఇచ్చి ఉంటే వాటిని గుర్తించి మనం తీసేస్తున్నాం అండి. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మొత్తానికి చూసుకోవచ్చు, నిజామాబాద్ జిల్లాలో ఏదైతే రైతు భరోసాకు సంబంధించి సర్వే కొనసాగుతుంది. 16వ తేదీ నుంచి 20వ తేదీ వరకు రైతు భరోసా సర్వే నడుస్తుంది. దాని తర్వాత 21 నుంచి 24వ తేదీ వరకు గ్రామ సభలు నిర్వహిస్తారు. ఎక్కడైనా సరే వాళ్ళు ఎలిజిబులా నాన్ ఎలిజిబుల్ అనేది పూర్తిగా గ్రామ సభలో నిర్ణయించుతారు. ఒక రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, అదేవిధంగా రేషన్ కార్డులు, దాంతోపాటు ఇందిరమ్మ ఇల్లు, ఇవన్నింటికి కూడా ఏకకాలంలో సర్వే జరుగుతున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటికి వెళ్ళి గ్రౌండ్లో ఫీల్డ్ విజిట్ చేయడం జరుగుతుంది. ఫీల్డ్ విజిట్ ద్వారానే అర్హులైన వారిని అందరినీ గుర్తిస్తారు. దాని తర్వాతనే డాటా ఎంట్రీ ఏర్పడుతుంది. పూర్తి స్థాయిలో అందరినీ కూడా ఏదైతే ప్రభుత్వము నిర్ణయించిన నియమ నిబంధనల ప్రకారమే రైతు భరోసా, ఇందిరమ్మ ఇల్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసాని అన్ని కూడా కొనసాగుతాయని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. ఉపాధి హామీ కింద ఎవరైతే వారి ఆత్మీయ రైతు భరోసా ఉందో దానికి అందరికి సంబంధించి ఉపాధి హామీలో పని చేసి ఉండాలి. దానికి సంబంధించి ఎలాంటి వ్యవసాయ భూమి లేని వారికి ఆత్మీయ భరోసా ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. దానికి అందరికీ సంబంధించి కనీసం 20 రోజుల పాటు ఉపాధి హామీలో పని చేస్తే వారందరికీ కూడా ఆత్మీయ భరోసా అందుతుందనే విధంగా ప్రభుత్వం నియమ నిబంధనలు. దీని అందరికి సంబంధించి రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు అన్నింటి కూడా సర్వేలు అయితే కొనసాగుతున్నాయి. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా పంట పండించే భూములకే రైతు భరోసా ఇచ్చేందుకు సిద్ధం చేస్తున్నామని చెప్పి నిజామాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ చెప్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా సాధింతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.